అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. వాషింగ్టన్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలో భారీగా కాల్పులు జరిగాయి. దుండగుడు ఒక్కసారిగా భద్రతా బలగాల లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. వైట్ హౌస్ నార్త్ లాన్ సమీపంలోని పెన్సిల్వేనియా రెవెన్యూ చెక్పోస్ట్ వద్దకు వచ్చిన ఒక దుండగుడు తన బ్యాగ్లోంచి తుపాకీ తీసి ఒక్కసారిగా 20 రౌండ్ల పాటు విచక్షణ రహితంగా కాల్పులను జరిపాడు. కాల్పుల శబ్దం వినడమే ఆలస్యం. వైట్ హౌస్ రక్షణ విభాగమైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. సమయ స్ఫూర్తితో సిబ్బంది స్పందించి దుండగుడిపై ఎదురు కాల్పులను జరిపారు. సీక్రెట్ సర్వీస్ జరిపిన కాల్పులో దుండగుడు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ అకస్మాత్ పరిణామంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు వైట్ హౌస్ ను వెంటనే పూర్తి లాక్డౌన్ లోకి తీసుకెళ్లారు. నార్త్ లాన్ లో కవరేజ్ చేస్తున్న అంతర్జాతీయ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులను అధికారులు పరిగెత్తించి లోపలి ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి సురక్షితంగా తరలించారు. ఈ కాల్పుల ఘర్షణలో అక్కడ వెళ్తున్న ఒక సాధారణ బాటసారికి కూడా బుల్లెట్ గాయాలయ్యే. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నాడు. సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదకరమైన కాల్పులు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పంద చర్చల నిమిత్తం ఆయన ఓవల్ ఆఫీసులోనే విధులు ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన వెంటనే ట్రంప్ను అధికారులు పూర్తి రక్షణ వలయంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన పూర్తి సురక్షితంగా ఉన్నారని సీక్రెట్ సర్వీస్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ట్రంప్కి ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి సమాచారాన్ని అందించారు. గతంలో జరిగిన కొన్ని హత్యాయత్నాల నేపథ్యంలో ఈ ఘటన వాషింగ్టన్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ప్రస్తుతం FBI డైరెక్టర్ రంగంలోకి దిగి ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించారు. వైట్ హౌస్ చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం వైట్ హౌస్ పై లాక్డౌన్ ను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు.